ఇక ఇవాళ పత్రికలలో కూడా అదే ప్రధాన వార్తగా ఉంది ఈ భూకంపాలకు సంబంధించినటువంటిది. మయన్మార్ బ్యాంకాక్లో భారీ భూకంపం, 152 మంది మృతి, శిథిలాల కింద వందల మంది, పేకమేడల్లా కుప్పగూలిన బిల్డింగ్లు, ఎక్కడికక్కడ దెబ్బతిన్న రోడ్లు బ్రిడ్జిలు, భయంతో వీధుల్లోకి పరుగులు పెట్టిన జనం, నిమిషాల వ్యవధిలోనే 6 సార్లు కంపించిన భూమి, తీవ్రంగా ప్రభావితమైన సెంట్రల్ మయన్మార్. రిక్టర్ స్కేల్పై 7.7 తీవ్రతగా నమోదైంది. బ్యాంకాక్లో 7.3 తీవ్రతతో భూకంపం, అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రధాని మోడీ భరోసా. ఇండియా, చైనా, వియత్నాం, బంగ్లాదేశ్లోనూ స్వల్పంగా ప్రకంపనలు వచ్చినాయి. భూకంపం ధాటికి మయన్మార్ బ్యాంకాక్ చిగురుటాకులా వణికిపోయింది. చాలా బిల్డింగ్లు పేకమేడలా కూలిపోయాయి. ఏమైనా వీడియోస్ ఉన్నాయా? ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఒకసారి ఈ భూకంపానికి సంబంధించినటువంటి 1-2 వీడియోలను చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఇదిగో భయపడే వాళ్ళు దయచేసి చూడకండి. నిన్న రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే ఉన్నాడు కదా, ఎమ్మెల్యే వాళ్ళ సత్యవాన్ అక్కడ ఉన్నారు. 35 అంతస్తుల బిల్డింగ్ నుంచి కిందికి దిగి వచ్చేసిండ్రు వాళ్ళ ఎయిర్పోర్ట్కి. జర్ర అయితే వాళ్ళకు కూడా ప్రమాదం అవుతుండే. రాజ్ ఠాకూర్ కూడా ఉన్నారా? రాజ్ ఠాకూర్ వాళ్ళ మిస్సెస్. ఇగో ఈ బ్రిడ్జ్ కూలిపోయింది. ఇక్కడ ఇగో అది బిల్డింగ్ షేకడంతో మీద మీద స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, మొత్తం కుప్పగూలిపోయింది బిల్డింగ్ అంతా. బ్రిడ్జిలన్నీ కుప్పగూలిపోయినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. పబ్లిక్ ఇట్లా వచ్చేస్తుంది భయపడుకుంటే. ఆ మీద స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి కదా, అట్లా ఇదే అన్న. ఇగో ఎట్లా ఊగుతుంది చూడాలి, భూకంపం దాటికి ఎట్లా ఊగుతుంది మీరు గమనించవచ్చు ఇక్కడ క్లియర్గా. అదిగో కార్లు అగో అగో ట్రైన్ భూకంపం దాటికి ట్రైన్ ఇట్లా అంటే ఎంత పవర్ఫుల్గా వచ్చిందో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ప్రజలంతా ఎక్కడికక్కడ పడిపోయి ఉన్నారు. అగో బిల్డింగ్ కుప్పగూలిపోయింది మొత్తం. అది అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి బిల్డింగ్ కావచ్చు, మొత్తం కుప్పగూలిపోయింది. ఇది థాయిలాండ్, మయన్మార్లో జరిగినటువంటి భూకంప విధ్వంసం సంబంధించినటువంటి ఘటన. ఈ దృశ్యాలు కొంతమందిని కలిచివేస్తాయి, దయచేసి జాగ్రత్త. సో అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఆయా దేశాల్లో భూకంపాన్ని చూడవచ్చు మనం. ఇక జనమంతా భయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. నిమిషాల వ్యవధిలోనే 6 సార్లు భూమి కంపించింది. మెయిన్ రోడ్లు, బ్రిడ్జిలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆఫీసులు, షాపింగ్ మాల్స్ గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. ప్లాట్ఫామ్పై ఉన్న మెట్రో రైళ్లు ఊగిపోయాయి. సెంట్రల్ మయన్మార్లో శుక్రవారం మధ్యాహ్నం భూమి కంపించడంతో 144 మందికి పైగా చనిపోయారు. 800 మందికి పైగా గాయపడ్డారు. శిథిలాల కింద వందలాది మంది చిక్కుకున్నారు. బ్యాంకాక్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మయన్మార్లో భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై అత్యధికంగా 7.7 నమోదు కాగా అత్యల్పంగా 43.3గా రికార్డైంది. భూకంపం దాటికి పెద్ద పెద్ద భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. 30 అంతస్తుల బిల్డింగ్ ఇలా కుప్పకూలింది. బ్యాంకాక్ చర్చక్ ఏరియాలో నిర్మాణంలో ఉన్న 30 అంతస్తుల బిల్డింగ్ క్షణాల్లో కూలిపోయింది. అందులో 84 మంది కార్మికులు చిక్కుకున్నారు. గవర్నమెంట్ ఆఫీసుల కోసం ఈ బిల్డింగ్ నిర్మిస్తున్నారు. భూకంపానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ భూకంపానికి సంబంధించి క్షతగాత్రులను ఇట్లా భుజాల మీద తీసుకొని పోతా ఉన్నారు హాస్పిటల్స్కి. అక్కడ బ్యాంకాక్లో రోడ్ల మీదనే, హాస్పిటల్స్లో కంటే రోడ్ల మీదనే పెట్టి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు డాక్టర్లంతా. నిన్న పరిస్థితి చూస్తే బ్యాంకాక్ ఇగో ఇది ఇక్కడ భూకంపానికి ఆనవాళ్ళుగా మనం చెప్పవచ్చు. బ్యాంకాక్లో కుప్పగూలిన భారీ బిల్డింగ్ వద్ద సహాయక చర్యలు చేపడుతున్న సిబ్బంది ఈ భవనం శిథిలాల కింద అనేక మంది చిక్కుకున్నట్టుగా అనుమానిస్తా ఉన్నారంటే దీని కింద చాలా మంది కష్టం ఉంటుంది. పెద్ద విధ్వంసం జరిగింది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక
భావ ప్రకటన స్వేచ్ఛను అయితే ఇదే భూకంపానికి సంబంధించినటువంటి వార్త ఆంధ్రజ్యోతిలో ఎలా ఉందో ఒకసారి మనం ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి భూకంప వార్తను చూస్తే ఇగో భూ విలయం మయన్మార్ థాయిలో భారీ భూకంపం శుక్రవారం మధ్యాహ్నం 12:50 ఘటన రిక్టర్ స్కేల్పై 7.7 తీవ్రత నమోదు 12 నిమిషాల్లో 6.4 తీవ్రతతో మరో భూకంపం వచ్చింది. తర్వాత మరో 4 సార్లు ప్రకంపనలు శిథిలాల్లో 100 మంది ఆచూకీ గల్లంతు. థాయిలాండ్ నైరుతి చైనాల్లో భారీగా ఆస్తి నష్టం. భారత్ బంగ్లాదేశ్లోను ప్రకంపనలు. థాయిలాండ్ మయన్మార్లో అత్యవసర పరిస్థితి. అన్ని విధాలా ఆదుకుంటామని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినటువంటి మాట చూస్తా ఉన్నాం. ఇక 191 మంది మృతి 800 మందికి గాయాలు జరిగినాయి బ్యాంకాక్ మయన్మార్లో జరిగినటువంటి భూకంప విధ్వంసానికి. ఇక తప్పించుకున్న ఎమ్మెల్యే కుటుంబం ఇద్దరు కుమారులు కోడలతో బ్యాంకాక్ పర్యటన వెళ్లిన రాజ్ ఠాకూర్ సతీమణి వారు బస చేసిన హోటల్పై భూకంప ప్రభావం అప్రమత్తమై హుటాహుటిన ఎయిర్పోర్ట్కు బయలుదేరిరట. రాజ్ ఠాకూర్ ఏది రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆయన ఇద్దరు కొడుకులు కోడలతో బ్యాంకాక్ పర్యటనకు వెళ్ళిరట. అక్కడ వాళ్ళు ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళు బస చేసిన హోటల్పై భూకంప ప్రభావం ఉందట. అప్రమత్తమై హుటాహుటిన ఎయిర్పోర్ట్కు బయలుదేరారట వాళ్ళు. సో ఇది అతి భారీ భూకంపం మయన్మార్ను కుదిపేసింది. రాజధాని నెపిడో రెండో అతిపెద్ద నగరం మండలేళ్లలో భారీ ప్రాణ నష్టం తీవ్ర ఆస్తి నష్టం సంభవించింది. ప్రఖ్యాత కట్టడాలు పురాతన ఆలయాలు ఆసుపత్రులు కూలిపోయాయి. 181 మంది మరణించి ఉంటారని అంచనా. మరో 730 మంది గాయపడ్డారని చెప్తున్నారు. 100 మంది జాడ తెలియడం లేదు. దాంతో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. శుక్రవారం మధ్యాహ్నం 12:50 సమయంలో అంటే భారత కాలమాన ప్రకారం 11:50 రిక్టర్ స్కేల్పై 7.7 తీవ్రతతో తొలుత ఒక భూకంపం వచ్చింది. తిరిగి 12 నిమిషాల వ్యవధిలో 6.4 తీవ్రతతో మరో భూకంపం వచ్చింది. తర్వాత మరో 4 సార్లు ప్రకంపనలు వచ్చాయి. రెండోసారి వచ్చిన భూకంపం మయన్మార్నే కాకుండా పొరుగున ఉన్న చైనాలోనూ విధ్వంసం సృష్టించింది. థాయిలాండ్ మంది మరణించారు. 100 మంది మరణించారని 191 మంది ఎంతమంది మరణించారు. మిస్టేక్ ఉంది ఆంధ్రజ్యోతిలో. మరణించారని డజన్ల సంఖ్యలో గాయపడ్డారని అధికార వర్గాలు తెలిపాయి. చైనా వివరాలు అసలు బయటకే రాలేదు. అయితే 3 దేశాల్లో కలిపి ప్రాణ నష్టం శనివారం నాటికి భారీగా పెరగొచ్చని అనుమానిస్తున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు శిథిలాల్లో చిక్కుకొని ఉంటారని భావిస్తున్నారు. ముఖ్యంగా బహుళ అంతస్తుల భవనాలు ఏవైతే ఉన్నాయో అవి అత్యంత ప్రమాదంలో ఉన్నాయి. బ్యాంకాక్లో భూకంపం కారణంగా ఓ భవనం కూలుతుండడంతో పరుగులు తీస్తున్న ప్రజలంటూ ఒక వార్తను చూస్తున్నాం. భూ విలయం జరిగింది. ఆ వెలుగు దినపత్రికలో అదే ప్రధాన వార్త, ఆంధ్రజ్యోతిలో ఇదే ప్రధాన వార్త. ఇక శనార్థి తెలంగాణలో కూడా పెను విపత్తు. మయన్మార్ థాయిలాండ్లో భారీ భూకంపం 160 మంది మృతుల సంఖ్య పెరిగే ఛాన్సు. వందలాది ఇళ్లు నేలమట్టం. నెఫిడాలో కుప్పగూలిన 1000 పడకల ఆసుపత్రి. పలుచోట్ల రహదారులకు పగుళ్లు. బ్యాంకాక్లో కూలిన ఎత్తైన వంతెన. మండేలే నగరానికి 18 కిలోమీటర్ల దూరంలో భూకంపం. రిక్టర్ స్కేల్పై 7.7గా నమోదు. బర్మా థాయ్ ప్రభుత్వాల అప్రమత్తత. ప్రపంచ దేశాల సాయం కోరిన మయన్మార్ సైనిక ప్రభుత్వం అంటూ కుప్పగూలిపోయినటువంటి వార్తను మనం శనార్థిలో కూడా చూడొచ్చు. ఇక మిగతా పత్రికల్లో కూడా ఇదే వార్తను దాదాపుగా అన్ని పత్రికల్లో మనం చూడొచ్చు. ప్రధాన వార్తగా భారీ భూకంపం మయన్మార్ విలవిల అంటూ పల్లవి దినపత్రికలో కుప్పగూలిన భవనాలు 180 మందికి మృతి. శిథిలాల కింద చిక్కుకొని వందలాది మంది గాయాలు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం. 12 నిమిషాల వ్యవధిలో 2 సార్లు భూ ప్రకంపనలు. రిక్టర్ స్కేల్పై 7.7 తీవ్రత నమోదు. బ్యాంకాక్లోను కంపించిన భూమి 7.3గా తీవ్రత నమోదు. కుప్పగూలిన బిల్డింగ్స్ 4 మృతి 10 గాయాలు. నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కూలి 90 మంది గల్లంతు. థాయిలాండ్లో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రధాని షినవాత్ర. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు. వరుస భూకంప ఘటనలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ మయన్మార్ థాయిలాండ్ దేశాలకు అండగా ఉంటామని హామీ అంటూ పల్లవిలో కూడా ఇదే ప్రధాన వార్త. ఇక సాక్షిలో కూడా సేమ్ ఇదే ప్రధాన వార్తను చూడొచ్చు. భూకంపానికి సంబంధించి పేక మేడల్లా కుప్పకూలాయి. 2 దేశాల్లో 7.7 తీవ్రతతో కంపించిన భూమి. భారీగా ఆస్తి నష్టం. ప్రాణ నష్టం కూడా అపారమే. 1000 పడకల ఆసుపత్రి నేలమట్టం. 200 దాటిన మృతులు. మయన్మార్లో 180 మంది మృత్యువాత. భారత్లోను ప్రకంపనలు. అన్ని విధాలా సాయం చేస్తామని మోడీ ప్రకటన. థాయిలాండ్ మయన్మార్లో భారీ భూకంపం. నేలమట్టమైన భవనాలకు సంబంధించినటువంటి ఫోటోలను చూడొచ్చు. సగాయింగ్ ఫాల్ట్ వల్లే భూకంపం వచ్చిందట. భారీ భూకంపం థాయిలాండ్ మయన్మార్ను అతలాకుతలం చేసింది. 7.7 తీవ్రతతో మయన్మార్లో సంబంధించిన ప్రకంపనల దాటికి ఇరు దేశాల్లో అపార ఆస్తి నష్టం సంభవించింది. భారీ భవనాలు కుప్పకూలాయి. మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. విధ్వంసం తీవ్రత దృష్ట్యా ప్రాణ నష్టం భారీగానే ఉంటుందని అనుమానిస్తున్నారు. మయన్మార్లో 180 మందికి పైగా మరణించగా 750 మందికి పైగా గాయపడ్డారు. బ్యాంకాక్లో 10 మందికి పైగా మృతి చెందారు. అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న మయన్మార్లో సహాయక పునరావాస చర్యలు సవాలుగా మారిపోయినాయి. ఈ విధ్వంసం మామూలు విధ్వంసం కాదు. ఇది సాక్షిలో, ఈనాడులో కూడా అదే ప్రధాన వార్త. థాయిలాండ్ మయన్మార్లో భూ విలయం. 2 దేశాల్లో 150 మందికి పైగా మృతి. 750 మందికి పైగా గాయాలు.
12 నిమిషాల వ్యవధిలో 2 భారీ భూకంపాలు. బ్యాంకాక్లో కుప్పకూలిన 33 అంతస్తుల భవనం శిథిలాల కింద 100 మందికి పైగా. మయన్మార్లో 1000 పడకల కొత్త ఆసుపత్రి నేలమట్టం. పలు భవనాలు, వంతెనలు, ఒక డ్యాం ధ్వంసం. ప్రాణభయంతో వీధుల్లోకి పరుగులు తీసిన ప్రజలు. 2 భూకంప కేంద్రాలు మయన్మార్లోనే. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం. ఇక్కడ ఒకసారి చూస్తే నిమిషాల వ్యవధిలోనే వెంటనే వచ్చిన 2 భారీ భూకంపాలు థాయిలాండ్, మయన్మార్ దేశాల్లో పెను విధ్వంసం సృష్టించాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం 2 దేశాల్లో 150 మందికి పైగా ప్రజలు మృతి చెందారు. 750 మందికి పైగా గాయపడ్డారు. అయితే మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతా ఉన్నాయి. పలు భవనాలు, ప్రార్థనాలయాలు, సాధువుల మఠాలు కుప్పకూలాయి. ప్రాణ నష్టం అత్యధికంగా మయన్మార్లోని మండలే నగరం, దాని పరిసర ప్రాంతాల్లో జరిగింది. 2 భూకంపాల కేంద్ర స్థానాలు ఇక్కడే సమీపంలోనే ఉన్నాయి. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో తీవ్ర ఆస్తి నష్టం జరిగింది. 2 దేశాల్లోనూ అక్కడి ప్రభుత్వాలు వివిధ ప్రాంతాల్లో అత్యయిక పరిస్థితిని ప్రకటించాయి. ప్రకృతి విపత్తులో చిక్కుకున్న ఈ దేశాలకు చేయూత అందిస్తామని భారత ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. గుండె ఆగినంత పనైంది. హోటల్లో 35వ అంతస్తు నుంచి మెట్ల మార్గంలో పరిగెత్తి ప్రాణాలు కాపాడుకున్నాం. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ భార్య మనాలి చూసుకో 35వ అంతస్తు నుంచి మెట్ల ద్వారా కిందికి దిగి ప్రాణాలు కాపాడుకున్నారట. ఎయిర్పోర్ట్కి వచ్చేసినట్టు. భూకంప తీవ్రతకు మయన్మార్లో నిలువునా చీలిన ఓ రహదారిగో మొత్తం రోడ్లు చీలిపోయినాయి ఎక్కడికక్కడ. ఈ విధ్వంసం మనం ఇంట్లో చూడొచ్చు. సేమ్ అందులో నమస్తే తెలంగాణలో కూడా అదే ఉందా? ఊరేవా ఈమెకు కనిపిస్తున్నట్టుంది భూకంపం. భారీ భూకంపం, 144 మంది మృతి అంటూ దాదాపుగా అన్ని పత్రికలు భూకంపం వార్తను ప్రధాన వార్తగా అన్ని పత్రికలు కూడా చూపించిన ఈ భూకంపానికి సంబంధించినటువంటి విలయాన్ని. ఇక